12 వయసున్న ఒక చిన్న కుర్రాడు. తల్లిదండ్రులు లేరు కాబట్టి అనాథగా పెరిగాడు. జీవితం అతనికి చాలా కష్టం. ఆకలితో రోడ్లలో నడుస్తూ చిన్న చిన్న దొంగతనాలు చేసి రోజురోజుకి బ్రతికేవాడు. ప్రతిరోజూ ఒక ముసలావిడ గుడి దగ్గర పులిహోర పంచే ముసలమ్మ దగ్గరికి వచ్చి పులిహోర తింటూ ఆహారం తిన్న తర్వాత రాత్రి బస్టాండ్లో పడతాడు. ఒక రాత్రి ఎవరూ లేని ఇంటిలో ధైర్యంగా దొంగతనం చేసి లక్షల్లో డబ్బులు తీసుకెళ్తాడు. ఇల్లు లేనందున ఎక్కడ పెట్టాలో తెలియక ముసలమ్మ పులిహోర పంచిన గుడి వద్ద దాచేస్తాడు. తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతన్ని గుర్తించి బస్టాండ్ వద్ద అరెస్ట్ చేస్తారు. తన మనవరాలు వైద్యం కోసం ప్రసాదం పంచిన ముసలమ్మకు దేవుడిచ్చిన వరం ఈ డబ్బు అని ఆమె భావిస్తుంది. నిజానికి అన్యాయంగా డబ్బు సంపాదించిన కాంట్రాక్టర్ అవి కోల్పోయి చివరికి ముసలమ్మకు చేరతాయి. దొంగతనం చేసిన ఆ కుర్రాడికి కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. ప్రభుత్వ సహాయంతో చదువు కొనసాగించి మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తాడు.